ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ అండ్ సిల్వర్, బంగారం వెండి ధరల గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు వెండి చూసుకుంటే 2 లక్షలు అయిపోయింది. మీరు చాలా వీడియోలో చెప్తానే ఉన్నారు బంగారం కంటే వెండికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ముందు ముందు రోజులు అనేసి. అది 2026 వరకు లేదు, 2025లోనే మనం 2 లక్షలు దాటేసింది. మరి బంగారం చూసుకుంటే 1,30,000. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు బంగారం కొనాలా వెండి కొనాలా అంటే దంతెరాసు ఉంది, దివాళీ ఉంది, తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? అసలు ఇవాళ దేశంలో చూసినట్టయితే బంగారం విలువ ప్రతి రోజుకు పెరుగుతోంది. ఇది చాలా పెరిగే లక్షణాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పట్లో వెంటనే తగ్గే లక్షణాలు అయితే కనబడలేదు. ఏదైనా అనుకోని పెద్ద మార్పులు చేర్పులు భారతదేశంలో వస్తే తప్ప ఇదే పరిస్థితులు కొనసాగితే మాత్రం బంగారం 1,50,000కి అతి తొందరలోనే చేరుకుంటుందేమో అనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వెండి మాత్రం ఇవాళ ఉన్న 2 లక్షల రూపాయలు సుమారుగా చేరినది. వాళ్ళ ఇది బంగారాన్ని మించి ఎంత పరుగులు పెట్టే అవకాశం ఉందంటే బంగారం 1 అడుగు ముందుకేస్తే ఇది 100 అడుగులు ముందుకేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపల బంగారం రేటు ఎంత ఉంటుందో వెండి రేటు కూడా అంతే ఉండే అవకాశం, అంతకన్నా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. అందరికన్నా, అన్ని ఛానల్స్ కన్నా, అన్ని యూట్యూబ్ ఛానల్స్ కన్నా, అన్ని మిగతా ఛానల్స్ కన్నా మొట్టమొదట మనం వెండిని గురించి పూర్తిగా మనం అవగాహన చేసుకొని మనం సుమన్ టీవీలో ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. బంగారం బదులుగా వెండి కొనుక్కోమని మనం చెప్పాం. కారణం ఏంటంటే దంతెరస్ వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది, ఇప్పుడు బాగా ఏదో ఒకటి కొనాలి తప్పనిసరిగా అనుకున్నప్పుడు పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి, ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళకి అతి గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతోటి వెండి కొనుక్కోండి. వెండి కూడా ఏం చేస్తారంటే అంటే ఆల్రెడీ ఏదైనా చేసినటువంటి మీరు దాని రూపంలో కొనుక్కోకండి, ఆర్నమెంట్ రూపంలో కొనుక్కోకండి. దాన్ని మీరు కడ్డీ రూపంలో లేకపోతే మీరు మామూలుగా బిస్కెట్ల రూపంలో అలా ఉండేటువంటి వెండిని మీరు తీసుకోండి. అంటే అలా ఉండే వెండి అయితే ఏమవుతుందంటే మీకు ₹1 కూడా తేడా రాకుండా మీరు పెట్టిన పెట్టుబడికి ఆ రోజున ఎంత రేటు ఉందో అంత రేటు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆర్నమెంట్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో చాలా వరకు తరుగు తీసేసే అవకాశాలు ఉన్నాయి, చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే వెండి పరుగు బంగారం కన్నా చాలా రేట్లు ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. వెండి పరుగు ఆగదు. ఏదైనా పరిస్థితుల్లో బంగారం కొంచెం వెనక్కి వచ్చే అవకాశాలు ఉండొచ్చు, కానీ వెండి రాదు. కారణం ఏంటంటే అమెరికా నుంచి వెండి ఎక్కువగా సప్లై చేసే దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికా ఏం ఆంక్షలు పెట్టిందంటే వెండిని బయటికి పంపించకండి, వెండిని ఎగుమతి చేయకండి, వెండిని అమెరికాలోనే ఉంచండి. కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువగా ఇవాళ వెండిని ఉపయోగిస్తున్నారు. రాబోయే ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రానిక్ ప్రపంచం. అంటే ఇక డీజిల్ వెహికల్స్, అలాగే మనకు ఈ పెట్రోల్ వెహికల్స్ మాయమైపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఉండే ప్రపంచం కావాలి మనకు. విపరీతంగా పొల్యూషన్ అవుతుంది. లక్షల వెహికల్స్ రోజు మనకు రోడ్డు మీదకి వచ్చేసి ఎంతో మొత్తం గాలినంతా కూడా కలుషితం చేస్తుంది, వాతావరణం అంతా కలుషితం చేస్తుంది. వాటిని పీల్చడం ద్వారా అనేక జబ్బులు మనకు వస్తున్నాయి. కాబట్టి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచాలన్నా, పర్యావరణాన్ని కాపాడాలన్నా ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వాహనాలని ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు పెంచాలంటే దాంట్లో వెండిని ఉపయోగించక తప్పదు. అలాగే సోలార్ ప్యానెల్స్ లో వెండిని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మెడికల్ ఎక్విప్మెంట్ లో కూడా లోపల అమర్చేటువంటి కొన్ని అరుదైనటువంటి అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని తయారీలో, లేక దాన్ని మార్చడంలో ఉండేటువంటి కొన్ని పరికరాల లోపల వెండిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అంటే రోజుకు వెండి యొక్క ఉపయోగం పెరుగుతుంది. ఎప్పుడైతే వెండి ఉపయోగం పెరుగుతుందో బయట ఓన్లీ పాత్రలకు, చిన్న ఆర్నమెంట్ చేసుకోవడానికో, అలాంటి వాటికైతే ఏదో పిల్లలకు కడియాలు వేయడం లాంటివి, గొలుసులు లాంటివి, ఇలాంటివి కొన్ని సాధారణంగా చేసుకుంటారు. కొంచెం ట్రైబల్ ఏరియా అట్లాంటి ఉండే వాళ్ళైతే చాలా శరీరానికి అంతా కూడా మెడలో వేసుకోవడం అయితే అంతా చేస్తుంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు దానికి వాడేటువంటి వెండి ఇప్పటిదాకా ఉండేది కాబట్టి వెండిని ఎవరు పట్టించుకోవాలి. అందుకే 1 తులం రేటు బంగారంతో కొన్ని కిలోల వెండి కొనుక్కునే అవకాశం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు వెండి పరిగెట్టేటువంటి పరుగుని బంగారం అందుకోవడం అనేది అసాధ్యమైన విషయం. ఇంకా భవిష్యత్తు లోపల వెండి మరింత పరుగులు పెడుతుంది. దీనికి దానికి మధ్య
చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వెండి రేటు విపరీతంగా పెరుగుతుంది. ఎవరైనా మీరు బంగారం మీద పెట్టుబడిని దాన్ని పెరగడం కోసం మీరు బంగారాన్ని కొనాలనుకుంటే, అంటే మీరు 10 ఏళ్ల తర్వాతనో 5 ఏళ్ల తర్వాతనో అది బాగా పెరుగుతుంది, అప్పుడు అమ్ముకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మీరు ఏది ఆర్నమెంట్ రూపంలో తీసుకోవాల్సుకున్న మీకు ఆలోచన లేకపోతే మాత్రం బంగారం బదులుగా వెండి కొనండి. తప్పనిసరిగా వెండి బంగారంతో పోలిస్తే అనేక రెట్ల ఎక్కువ లాభాలు మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ పని చేయమని మనం 4 నెలల నుంచి మనం దాదాపుగా చెప్తున్నాం ఇదే మాట. ఇప్పుడు కూడా దాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇది చేయండి. ఇందులో 2 ఉన్నాయి. ఏది కొనలేదున్నానే, అయ్యో దంతెరస్సు వస్తోంది, నా కుటుంబానికి ఏమి ఇవ్వలేకపోతున్నానే అనేటువంటి కుటుంబ యజమానికి, అలాగే నేనేమి కొనుక్కోలేకపోతున్నానే, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఎంతో కొంత బంగారాన్ని కొనేదాన్ని, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేట్ల ప్రకారం నేను ఈ బంగారం కొనలేను అని బాధపడేటువంటి మహిళలకి చక్కటి పరిష్కారం ఏంటంటే బంగారం బదులుగా వెండి కొనండి. ఎంత అవుతే అంత అవకాశం ఉందో కొనండి, దాన్ని దాచిపెట్టండి, అది ఎంత పెరుగుతుందో చూడండి. ఒక రోజున మీరు సంతోషపడతారు, నేను బంగారం కొనకపోయి వెండి కొనుక్కున్నాను కాబట్టి నేను ఇంత పెరిగాను, బంగారం కొనుక్కున్న వాళ్ళకన్నా నాకు ఎక్కువ లాభం వచ్చింది అని మీరు ఆనందపడతారు. ఇప్పుడు మీకున్న డబ్బు మీకు సరిపోతుంది. మీరు కిలోలతో కొద్ది కొనాల్సి అక్కర్లే. ఓ 10 గ్రాములు, అదే 10 గ్రాములు మీరు బంగారం కొనే బదులుగా వెండి కొంటే చాలా తక్కువ రేట్లో మీకు వస్తుంది. అంటే మీకున్న బడ్జెట్లో మీకు వస్తుంది. ఒక రకంగా కొనాలన్న ఆనందం ఉంది, రెండోది ఇది ఒక పెట్టుబడిగా మీ దగ్గర పెట్టుకునే అవకాశం ఉంది. భవిష్యత్తు జీవితం లోపల సంతోషాన్ని మీరు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఇదే మనవి, మీరు వీలైనంత వరకు బంగారంలో పెట్టుబడి కన్నా వెండిలో పెట్టండి. అది మీకు బాగా మేలు చేస్తుంది. బంగారం కూడా తప్పనిసరిగా కొనాల్సి వస్తే అప్పులు చేసి మాత్రం కొనకండి. కొనేది మాత్రం మీరు ఎట్టి ఆర్నమెంట్స్ రూపంలో కొనకండి. ఆర్నమెంట్లో కొంటే మీరు చాలా నష్టపోతారు. రెండోది, ఇప్పుడు పెరుగుతున్నటువంటి దాంట్లో మీరు ఖచ్చితంగా హాల్మార్క్ చూసుకోండి. చాలా మంది ఏమంటారంటే 22 క్యారెట్స్లో 24 క్యారెట్స్లో మాత్రమే ఆర్నమెంట్ ఉంటుంది, 18 క్యారెట్స్లో లేదు, 14 క్యారెట్స్లో లేదు అంటున్నారు. చాలా తప్పు. 2 గ్రాముల కంటే మించినటువంటి ఏదైనా కొన్నప్పుడు తప్పనిసరిగా దాంట్లో హాల్మార్క్ ఉండి తీరాల్సిందే. ఇది ప్రభుత్వ ఉత్తర్వు. అంటే మీరు 14 క్యారెట్స్ అయినా 18 క్యారెట్స్ అయినా అది 8 క్యారెట్స్ అయినా మీరు ఏది కొన్నా తప్పనిసరిగా దానికి హాల్గ్రామ్ ఉండాల్సిందే. హోలోగ్రామ్ హాల్మార్క్ లేకుండా మీరు కొనొద్దు. హాల్మార్క్ లేకపోతే వెంటనే మీరు కంప్లైంట్ చేయండి. తూనికల కొలతల శాఖ దీన్ని మెయింటైన్ చేస్తుంది. లీగల్ మెట్రాలజీ అంటారు దీన్ని. తూనికల కొలతల శాఖ మీరు ఆన్లైన్లో కొడితే లీగల్ మెట్రాలజీని కొడితే మీకు వస్తుంది నెంబరు. కంప్లైంట్ చేయండి, వెంటనే వాళ్ళు ఆ బంగారం దుంకారం మీద దాడి చేస్తారు. తప్పనిసరిగా మీకు హాల్మార్క్ ఉండేట్టుగా చూస్తారు. హాల్మార్క్ లేని మీరు ఆభరణాలు కొనకండి. ఆభరణమే కాదు, మీరు స్వచ్ఛమైన బంగారం తీసుకున్నా కూడా హాల్మార్క్ వేయించుకొని తీసుకుంటే మీకు భవిష్యత్తు లోపల అది మీకు స్వచ్ఛత పిలుస్తుంది, ప్రామాణికంగా ఉంటుంది, ఎక్కడైనా అమ్మడానికి మీకు అథారిటీగా ఉంటుంది, మీ డబ్బు మీకు పూర్తిగా భద్రత కలిగి ఉంటుందని మనవి చేస్తున్నాం.